గుంటూరు జిల్లా తెనాలిలో ప్రజా సమస్యలని పట్టించుకునేవారే లేక ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఆ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి 29వ వార్డులో నాదెండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రజలతో మమేకమవుతూ ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే చేపట్టనున్న కార్యక్రమాల గురించి వివరిస్తూ ముందుకు సాగారు. వార్డులో నెలకొన్న పలు సమస్యల గురించి స్థానికులు మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు. తమ సొంత ప్రాంతమైన తెనాలిని గతంలో కన్నా మరింతగా అభివృద్ధి చేస్తామని నాదెండ్ల తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయన్నారు. ఒక మంచి ఆలోచనతో, ప్రణాళికతో, ఆశయంతో ఏర్పడిన ఎన్డీఏ కూటమికి ప్రజలు ఎన్నికల్లో అండగా నిలిచి ఆశీర్వదించాలన్నారు. వైసీపీ మోసపూరిత మాటలతో ప్రజల్ని నమ్మించి మోసగించిందన్నారు. ప్రజలందరూ కూడా గతంలో మేము చేసిన సంక్షేమం ఎక్కడ కూడా మర్చిపోలేదు. ఎంతో మంది అదే ఆప్యాయతతోటి ఆ రోజు ఇచ్చిన రేషన్ కార్డు, ఆ రోజు ఇచ్చిన ఇళ్ల పట్టాలు, ఆ రోజు ఇచ్చిన గ్యాసులు, వీటి గురించి ప్రస్తావిస్తే ప్రస్తుతం వాళ్ళు పడుతున్న కష్టాలు, పెన్షన్ల గురించి పాపం సంవత్సరానికి ఎదురు చూస్తున్నారు. అయినా కానీ స్పందించే నాలుగు లేరు. చిన్న చిన్న రోడ్లు, సిమెంట్ రోడ్ల గురించి అడగాలన్నా కూడా స్థానికంగా ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అందుబాటులో లేరు. ఎవరికి చెప్పారో అర్థం కాదు. అదేవిధంగా వాళ్ళు ఎదుర్కొన్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ కనీసం శానిటేషన్ చేయడం లేదు. ఎక్కడ చూసిన కాలువలన్నీ కూడా పూర్తి స్థాయిలో క్లీన్ చేయాల్సిన అవసరం ఎంత ఉన్నా కూడా పట్టించుకునే నాడు లేదు. వారం రోజుల కోసం, 10 రోజుల కోసం వస్తుందని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. దోమలు విపరీతంగా ఉన్నాయి. తద్వారా వాళ్ళకి అందరికీ కూడా